అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్. నేను మీ రాజు. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదేంటంటే జీవాలకు ఏదన్నా వ్యాధి సోకినప్పుడు మనం ఖచ్చితంగా స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక్కొని ట్రీట్మెంట్ చేసినట్టయితే జీవము తొందరగా రికవర్ అవుతుంది. అది ఎలాగో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న ఎనిమల్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో, దానికి ఏదో కొంచెం ఇన్ఫెక్షన్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. కడుపులో ఆ వెరైటీగా బిహేవ్ చేస్తుంది. అగో ఇలా నిలబడ్డది, తల కింది వాల్చింది, దాని బొచ్చ అనేది అంతా ఇట్లా నిక్కబొడిచినట్టుంది. అలాగే జీవము నెమరు కూడా వేయట్లేదు, చాలా డల్గా ఉంది. అంటే దానికి సంథింగ్ రాంగ్, ఏదో కడుపులో ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఫ్రెండ్స్. దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ట్రీట్మెంట్, జీవము బ్రతకాలంటే అలాగే తొందరగా రికవరీ కావాలంటే, మనకు కూడా ఖర్చు తగ్గాలంటే ఎమ్మటే మనం ఇమ్మీడియట్లీ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇవ్వాలండి. అదేంటంటే 40 అనే యాంటీబయాటిక్ ఇంజెక్షన్. దీన్ని ఎండ్రోఫ్లాక్సిన్ అంటారు ఫ్రెండ్స్. ఈ 40 అనే ఇంజెక్షన్ పెద్ద జీవం కాబట్టి 3 ml ఇవ్వాలండి. ఇది లాంగ్ యాక్టింగ్, అంటే ఒక్కసారి ఇస్తే 72 hours వరకు ఆ ఎనిమల్ యొక్క బాడీలో యాంటీబయాటిక్ అనేది ఉంటుంది. కాబట్టి 72 hours అంటే 3 రోజులు అనమాట. ఈ రోజు ఇస్తే 3 రోజుల వరకు ఇవ్వద్దు అన్నట్టు. ఈ ఇంజెక్షన్ అనేది అంత పవర్ఫుల్ అండి, ఎండ్రోఫ్లాక్సిన్ అంటారు దీన్ని. 40. ఇది మంచి స్టాండర్డ్ కంపెనీ ఫ్రెండ్స్, వీర్బ్యాక్. ఇది ఒక 3 ml ఇవ్వాలి. తర్వాత వచ్చేసి దానికి ఖచ్చితంగా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా మనం ఇచ్చిన మెడిసిన్ రియాక్షన్ కాకుండా ఉండడానికి ఇది యాంటీ హిస్టామిన్ అండి. ఈ G2 ఈ ఇంజెక్షను ఇది 3 ml ఇవ్వాలి. 40 3 ml, G2 3 ml వేరుగా ఇవ్వాలి, సపరేట్గా. తర్వాత వచ్చేసి అది తల కిందికి వాల్చుకొని ఉంది, అలాగే ఇట్లా బొచ్చంతా నిక్కపొడిచి ఉన్నది కాబట్టి దానికి ఖచ్చితంగా ఫీవర్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఫీవర్కు మెనలెక్స్ ప్లస్ ఇది ఒక 3 ml. పెద్ద జీవం అయితేనండి ఇది ఒక 3 ml ఇవ్వండి. ఈ 3 ఇంజక్షన్లు 3 ml ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ 3 ఇంజక్షన్లు 3 ml సపరేట్గా ఇవ్వాలి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది జీవం ఇప్పుడు. తర్వాత వీటితో పాటు రూమెన్ఎఫ్ఎస్ అనే టాబ్లెట్స్ ఫ్రెండ్స్. ఇవి రూమిక్స్ అంటారు, రూమెన్ఎఫ్ఎస్ అయినా అంటారు. ఈ టాబ్లెట్ ఒక్క జీవానికి ఒక టాబ్లెట్ వేయచ్చు ఫ్రెండ్స్. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఇది ఒక టాబ్లెట్ వేయాలి. ఈ టాబ్లెట్ వల్ల లాభం ఏంటంటే జీవం నెమరేస్తలేదు కదా, నెమరేయడానికి దాని కడుపులో రూమెన్ఎఫ్ఎస్ మంచిగా పెంచి బ్యాక్టీరియా పెంచడానికి ఈ రూమిక్స్ అనేది ఇది ఒక టాబ్లెట్ వేయాలి. తర్వాత ఉదయం ఇవి 3 ఇంజక్షన్లు ఇచ్చి టాబ్లెట్ వేసారు అనుకుందాం ఉదయం. మళ్ళీ సాయంత్రం ఏం చేయాలంటే ఈ 40 ఇవ్వద్దండి. ఇది డే బై డే అన్ని ఇవ్వాలి. ఈ 40 ఇవ్వకుంటే ఏం చేయాలంటే మన సాయంత్రం G2 మెనలెక్స్ ప్లస్ అండ్ ఈ టాబ్లెట్స్. ఇది 3 ml, ఇది 3 ml, ఇది ఒక టాబ్లెట్ ఇవ్వాలి సాయంత్రం. ఈ విధంగా నెక్స్ట్ డే మాత్రం మళ్ళీ 3 ఇంజక్షన్లు 40 G2 మెనలెక్స్ ప్లస్ ఈ రూమెన్ఎఫ్ఎస్ అనే టాబ్లెట్స్. ఈ మొత్తం ఇచ్చినట్టయితే ఒక్క షాట్తోనే జీవం అనేది రికవర్ అయిపోతుంది, మనకు టెన్షన్ అనేది ఉండదు. కాబట్టి మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఈ విధంగా కనుక్కొని ట్రీట్మెంట్ చేసినట్టయితే జీవం తొందరగా రికవర్ అవుతుంది. ఈ 3 ఇంజక్షన్లు ఈ టాబ్లెట్ ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీరే ఒక 1 hour తర్వాతనే, అంటే 1 గంట తర్వాతనే జీవం రికవర్ అయింది. ఏ విధంగా నెమరు వేస్తుందో చూడండి ఫ్రెండ్స్. నెమరు వేస్తుందండి, నెమరు వేస్తుంది కాబట్టి మనకు నో డౌట్. ఇక నెమరు వేస్తుంది, యాక్టివ్ అయిపోయిన తర్వాత మన ఇంజక్షన్లు అన్నీ ఇచ్చిన తర్వాత జీవము రికవర్ అయిన తర్వాత, ఎప్పుడైనా ఏ డిసీజ్ వచ్చినా ఏ వ్యాధి వచ్చినా రికవర్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా లివర్ టానిక్ త్రాగించాలండి. ఎందుకంటే లివర్ మీద మెడిసిన్ ఎఫెక్ట్ అనేది పడుతుంది, ఆకలి మందగిస్తుంది. కాబట్టి ఇది బ్రూటాన్ అండి, ఇది కొంచెం కాస్ట్లీ. బ్రూటాన్ అనేది మీ దగ్గర ఏ లివర్ టానిక్ ఉన్నా త్రాగించండి. ఇదే వాడాలని ఏం లేదు ఫ్రెండ్స్. మీ దగ్గర ఏ లివర్ టానిక్ ఉంటే ఆ లివర్ టానిక్ ఖచ్చితంగా 3 to 5 days వాడండి. అది మార్నింగ్ తాగించండి, బాగుంటుంది రిజల్ట్. దాని లివర్ అనేది క్లియర్ అయిపోయి ఆకలి మంచిగా కడుపు నిండా వేస్తుంది, మనకి ఎలాంటి డౌట్ ఉండదు. ఈ విధంగా మీ జీవాలను స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక్కొని ఖచ్చితంగా ఈ 3 ఇంజక్షన్లు ఈ టాబ్లెట్ ఇచ్చినట్టయితే రికవర్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేసి రేపు ఇంజక్షన్ ఇది ఆ రోజు జీవానికి స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఈ 3 ఇంజక్షన్లు వాడాలి. పడితే మనం నో డౌట్ జీవం అనేది చనిపోదు. ఇక తర్వాత మీరు నెగ్లెక్ట్ చేసి అంత వంగలేని తనం చేసి
నెక్స్ట్ డే ఇద్దాంలే అనుకుంటే మాత్రం యాంటీబయాటిక్ హయ్యర్ యాంటీబయాటిక్ వాడవలసి వస్తుంది. అలాగే మనకు హయ్యర్ యాంటీబయాటిక్తోని ఖర్చు విరిగిపోతుంది, మనకు టెన్షన్ ఎక్కువైపోతుంది, జీవం తొందరగా రికవరీ అయిపోదు అట్లా అన్నమాట. కాబట్టి మీరు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే తెలుసుకొని ఈ విధంగా ట్రీట్మెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా జీవం అనేది బ్రతుకుతుంది ఫ్రెండ్స్. మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు. దయచేసి నా వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మరొక కొత్త టాపిక్తో ఇంకో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.